ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కూడా తలపడ్డాయి. అలాగే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రెండు టీంలు తలపడ్డాయి. అయితే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటన్స్ అయితే మాత్రం గెలవటం జరిగింది. మొత్తానికి ఈ రెండు మ్యాచ్లు పోర్ అయితే మాత్రం ఉత్కంఠభరితంగా జరిగింది. ఇక మరింత సమాచారం మా కరస్పాండెంట్ విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయ్, ఈరోజు ఐపీఎల్ 2026లో హై టెన్షన్ వోల్టేజ్ అయితే మ్యాచ్ అయితే చూసాము. అయితే నువ్వా నీనా అని జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఒక్క రన్ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్ పైన. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ చివరి జరిగింది. డేవిడ్ మిల్లర్ మెరుపు సిక్సర్లతో చెలరేగినా కానీ ఢిల్లీకి విజయం అందించలేకపోయారు. అయితే ఈ ఐపీఎల్ లో మొత్తం మీద ఢిల్లీ మంచి జోష్ మీద ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ ఇప్పటికే 2 మ్యాచ్ల్లో రెండింటిలోని గెలిచి టాప్ లో ఉన్న ఢిల్లీని ఈ రోజు గుజరాత్ ఏదైతే 2 మ్యాచ్లు ఆడి 2 ఓడిపోయిన గుజరాత్ ఈ రోజు విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ ఈ రోజు ఐపీఎల్ లో బోని అయితే కొట్టింది. ముఖ్యంగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ లో కెప్టెన్ శుభమాన్ గిల్ అయితే సూపర్ ఇన్నింగ్స్ ఆడి 70 పరుగులు అయితే చేశాడు. 70 పరుగులు చేశాడు 45 బంతుల్లో. అలాగే జాస్ బట్టర్ కూడా 52 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ సైతం 55 పరుగులు చేశారు. ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ లో కూడా కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసి 92 పరుగులు చేశాడు. అయితే చివరిలో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ 19 పరుగుల్లో 41 పరుగులు చేసినా కానీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. అయితే లాస్ట్ ఓవర్లో ఏదైతే 13 రన్నులు కావాలో ప్రసిద్ధి కృష్ణ చేసిన ఓవర్లో 11 రన్నులు మాత్రమే చేసి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఓటమి పాలైంది. ముఖ్యంగా చూసుకుంటే పాయింట్ల పట్టికలో ఈరోజు గుజరాత్ టైటాన్స్ అయితే బోని చేసిందనే చెప్పవచ్చు. రవి, రైట్ విజయ్, అంటే మొత్తానికి కూడా అంటే రెండు మ్యాచ్లు అయితే మాత్రం ఒక పక్క ఢిల్లీ మంచి ఫామ్ మీద ఉన్నటువంటి తరుణంలో 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఈరోజు అయితే మాత్రం గుజరాత్కి అంటే చాలా కీలకమైనటువంటి ఈ నేపథ్యంలో శుభమన్ గిల్ దాదాపు గతంలో ఆయన కండరాల నొప్పి కారణంగా అయితే మాత్రం ఆ మ్యాచ్లకు దూరం ఉండటం జరిగింది. ఈరోజు కెప్టెన్ శుభమన్ గిల్ అయితే మాత్రం శుభారంభం చేశాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఏదైతే గుజరాత్ టైటాన్కి శుభపరిణామం అని చెప్పవచ్చు. అయితే గత మ్యాచ్ లో కండరాల నొప్పితో దూరంగా ఉన్న శుభమాన్ గిల్ ఈ రోజు 70 పరుగులు అంటే 45 బంతుల్లో 70 పరుగులు, వాటిలో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే శుభమాన్ గిల్ ఈ రోజు పర్ఫార్మెన్స్ కూడా నిజంగా గుజరాత్ టైటాన్స్ కి మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. అయితే రాబోయే కాలంలో కూడా ఇంకా దాదాపు 11 మ్యాచ్లు ఆడాల్సింది దాదాపు గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్లు ఆడాలి కనుక ఇప్పుడు శుభమాన్ గిల్ ఫామ్ లేక రావడం అనేది అటు గుజరాత్ ఫ్యాన్స్ కావచ్చు, గుజరాత్ యజమానానికి కావచ్చు మంచి శుభపరిణామే అని చెప్పవచ్చు. ఇంకా తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా ఈరోజు తన ఐపీఎల్ కెరియర్ లో మొట్టమొదటి 50 చేశాడు. అయితే కలిసికట్టుగా ఈరోజు గుజరాత్ టైటాన్స్ అటు బ్యాటింగ్ లో కావచ్చు అంటే బౌలింగ్ లో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. బ్యాటింగ్ లో పూర్తిగా కలిసికట్టుగా రాణించి 210 పరుగులు భారీ టార్గెట్ అయితే ఢిల్లీ ముందర ఉంచింది. అయితే బౌలింగ్ లో కొంచెం తడబాటు పడ్డా కానీ బౌలింగ్ లో రషీద్ ఖాన్ ఈ రోజు సూపర్ పర్ఫార్మెన్స్, ఐపీఎల్ లోనే ఇది మంచి పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. దాదాపు 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 17 పరుగులు ఇచ్చి మెయిన్ కీలక వికెట్లు తీశాడు. అయితే తీసుకురానా రిజ్వీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి కీలక బ్యాట్స్మెన్ రిజ్వీని ఈ రోజు అవుట్ చేసి అంటే ఒకే బాల్కి అవుట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే ఆ మ్యాచ్ ను గుజరాత్ వైపు తెచ్చాడు. వెంటనే కెప్టెన్ అక్షర్ పటేల్ ను కూడా అవుట్ చేసిన రషీద్ ఖాన్ ఒక రకంగా మ్యాచ్ విన్నర్ గా అయితే నిలిచాడని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ విజయ్.